సుప్రీంకోర్టులో ఇవాళ బీసీ రిజర్వేషన్ అంశం ఉన్నది కదా, బహుశా ఏం జరగవచ్చును? ప్రతి కమిషన్ని మళ్ళీ సుప్రీంకోర్టు ఈక్వల్గా చూడలేదు. అన్ని రికమెండేషన్స్ని గవర్నమెంట్ కూడా యాక్సెప్ట్ చేయలేదు. 3 రకాల ట్రిపుల్ టెస్ట్ చేసుకునే ఆ విషయమే మొత్తం బయటికి రావాలంటే ఎంత టైం పడుతుందో తెలియదు. మరి అవును, ఎంత టైం పడుతుందో తెలీదు. సో దానికి బేసిక్ కండిషన్ ఏంటంటే, మనం 1991లో మండల్ కమిషన్ ఆందోళన జరిగినప్పుడు ఆనాడు మీడియా స్పందన, మీరు మీడియా స్టడీ చేశారు కదా, మీడియా అప్పుడు ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది? మండల్ కమిషన్ యాజిటేషన్స్ తర్వాత పొలిటికల్ డిస్కోర్స్ చేంజ్ అయింది. పొలిటికల్ డిస్కోర్స్లో ఈ ప్రభుత్వం ద్వారా అడ్వర్టైజ్మెంట్ తీసుకునే ప్రింట్ మీడియా, టీవీ మీడియా, ఇది ప్రజల డబ్బులు. అవి ప్రతి ఏటా 100 కోట్ల రూపాయలు తీసుకుంటున్నారు. తీసుకున్నప్పుడు గవర్నమెంట్ ద్వారా భూములు తీసుకొని, గవర్నమెంట్ ద్వారా సబ్సిడీలు తీసుకొని, అడ్వర్టైజ్మెంట్ తీసుకున్న వీళ్ళు ఎంకరేజ్మెంట్ ఏమైనా చేస్తున్నారా? ఎందుకంటే బీసీల గురించి మా రిజర్వేషన్ అంటే మెజారిటీ ప్రజల గురించి మాట్లాడడం, వాళ్ళ ప్రాతినిధ్యం మీడియాలో ఉందా లేదంటే చాలా చాలా తక్కువ ఉన్నప్పుడు మీడియా సంస్థలు ఏమైనా ప్రయత్నం చేస్తున్నాయా? అట్లా ఏమైనా అధ్యయనం ఉంది? మీ అధ్యయనంలో ఏమైనా తేలిందా? మీడియా కూడా ప్రామినెంట్ మీడియా హౌసెస్ కొంతవరకు యావరేజ్ కన్నా పైన ఉన్నట్టు ఉన్నాయి. ఎవరు లోకల్ పాలిటిక్స్ చూస్తున్నారు, ఎవరు బిజినెస్ ఎకనామిక్స్ చూస్తున్నారు, ఎవరు ట్రైబల్ ఇష్యూస్ చూస్తున్నారు. నమస్తే. బీసీ రిజర్వేషన్ల గురించి కొద్ది నెలలుగా విస్తృతమైన చర్చ జరుగుతున్నది. రాజకీయాల్లోనూ, బీసీ సంఘాలుగా, న్యాయస్థానాల లోపల బయట ఈ చర్చ ఉంది. దీనికి కొంచెం వెనక్కి వెళ్తే, అంటే మండల్ కమిషన్ నాటికి వెళ్తే, ఆనాడు రాజకీయ పార్టీల మీడియా స్పందించిన తీరు ఏమిటి, ఇవాళ మీడియా రాజకీయ పార్టీలు స్పందిస్తున్న తీరుకి ఏమైనా తేడా ఉన్నదా? ఈ 30-35 ఏళ్ల కాలంలో వచ్చిన మార్పు ఏమిటి మౌలికంగా అనేది ఒక అంశం. రెండవది, సుప్రీంకోర్టుకు బీసీ రిజర్వేషన్ల అంశం చేరుకున్నది. ఆ తర్వాత ఏం జరగవచ్చు? ఈ విషయాల గురించి మాట్లాడదాం. మీడియా పైన విస్తృతమైన పరిశోధన చేసిన వారు, అమెరికాలో ఆచార్యులుగా పనిచేస్తున్నవారు సుమంత్ గారు మన దగ్గర ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే అండి. నేను మిమ్మల్ని ఇంటర్వ్యూకి పిలవడానికి వాస్తవానికి భారతదేశంలో ప్రధానంగా తెలుగు మీడియా, నేషనలిజం, వాటిపైన మీ థీసిస్ నేను చూసిన పైన ఒక అంశం. రెండవది, మీరు బీసీ రిజర్వేషన్ల గురించి కొంత మాట్లాడుతున్నారు అక్కడక్కడ. మీరు మీ ఒపీనియన్ తెలుసుకోవాలని నాకు అనిపించింది. సుప్రీంకోర్టులో ఇవాళ బీసీ రిజర్వేషన్ అంశం ఉన్నది కదా, బహుశా ఏం జరగవచ్చును? సో ఈ బీసీ రిజర్వేషన్ ఏదైతే ఉందో లోకల్ బాడీస్లో, దీని మీద ఒక ట్రిపుల్ టెస్ట్ అని సుప్రీంకోర్టు ఒకటి పెట్టింది. 2010లో యూపీ గవర్నమెంట్ లోకల్ బాడీస్లో రిజర్వేషన్ అనౌన్స్ చేసింది, ఇవాళ తెలంగాణ గవర్నమెంట్ చేసినట్టు. ఆ సమయంలో సుప్రీం కోర్టుకి కేసు వెళ్ళడం జరిగింది. ఆ కేసు ట్రిపుల్ టెస్ట్ అనేది ఇప్పుడు మనకు కూడా చాలా మాట అనేది వినిపిస్తోంది. సో ఆ ట్రిపుల్ టెస్ట్ అనేది ఏంటి అని చూస్తే, మొదట అందులో ఒక డెడికేటెడ్ కమిషన్ అపాయింట్ చేయాలి. అప్పుడు యూపీ గవర్నమెంట్ సుప్రీంకోర్టుకి, అప్పుడు యూపీ గవర్నమెంట్ ఈ లోకల్ బాడీస్లో బీసీ రిజర్వేషన్ని ఇంప్లిమెంట్ చేసినప్పుడు అప్పుడు సెన్సస్ బేసిస్గా చేశారు. 2011లో సెన్సస్ జరిగింది. ఆ సెన్సస్లో కాస్ట్ సెన్సస్ కూడా జరిగింది. ఆ డేటా పబ్లిక్కి ఇవ్వకపోయినప్పటికీ కాస్ట్ సెన్సస్ జరిగింది. సో సెన్సస్ బేస్డ్గా అడగడం జరిగింది. సో అది సుప్రీంకోర్టు ఒప్పుకోలేదు. ఒప్పుకోకుండా ఈ లోకల్ బాడీస్కి సెపరేట్ కమిషన్ ఇన్స్టిట్యూట్ చేయమని చెప్పింది. సో ఈ సెపరేట్ కమిషన్ ఎందుకు చెప్పడం జరిగిందంటే, ఇప్పుడు బీసీ రిజర్వేషన్ ఎంప్లాయ్మెంట్లో ఉంది, ఎడ్యుకేషన్లో కూడా ఉంది. అది మండల్ కమిషన్కి పోతుంది. దాని ఆరిజిన్స్ 27% అప్పటి నుంచి ఉంది. సో లోకల్ బాడీస్ రిజర్వేషన్ అది డిఫరెంట్ అని చెప్పడం జరిగింది. సో ఇప్పుడు మధ్యప్రదేశ్లో కూడా గవర్నమెంట్ లోకల్ బాడీస్లో 27% రిజర్వేషన్ బీసీస్కి ఇవ్వడం జరిగింది. అలాగే వివిధ రాజ్యాల్లో అలాంటి చర్యలు చేశారు. ఇక్కడ తమిళనాడులో ఒక బన్నియార్స్ అనే కమ్యూనిటీకి ఒక 10% విత్ ఇన్ ఓబీసీ సెపరేట్గా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా సుప్రీంకోర్టు ఒప్పుకోలేదు.
సో ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ అండ్ ఎడ్యుకేషన్లో 27% ఓబీసీస్కి రిజర్వేషన్ ఉంది. సేమ్ రిజర్వేషన్ లోకల్ బాడీస్లో ఒప్పుకోకపోవడం అనేది జరిగింది. లోకల్ బాడీస్లో సెపరేట్గా కమిషన్ ఇన్స్టిట్యూట్ చేసి ఆ కమిషన్ ఫైండింగ్స్ బేసిస్గా రిజర్వేషన్స్ ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పడం అనేది అది ప్రముఖంగా ఒక కండిషన్. అవును. సో ఈ ఈ అంటే దీని వెనక ఆలోచన ఏం కనిపిస్తోందంటే బ్యాక్వర్డ్నెస్ అనేది రీజనల్గా డిఫర్ అవుతుంది. ప్రతి రీజన్లో బ్యాక్వర్డ్నెస్ డిఫరెంట్గా ఉంటుంది. అవును, వేరువేరుగా ఉంటుంది. వేరువేరుగా ఉంటుంది. ఇంకోటి ఇప్పుడు ట్రైబల్ ఏరియాస్ ఉంటాయి, అక్కడ బీసీ రిజర్వేషన్ అంత రిలవెంట్ కాకపోయి ఉండొచ్చు. ఒక ఏరియాలో ప్రిడామినెంట్లీ ట్రైబల్ ఏరియా అయి ఉండి ఫారెస్ట్ ట్రైబ్స్ ఉంటున్న ఏరియాలో, సో ఏరియా బట్టి కాన్స్టిట్యుయెన్సీ బట్టి వాళ్ళకి సెపరేట్ డేటా కావాలన్నారు. అండ్ వేరియస్ కమిషన్స్ కూడా ముందు వేయడం జరిగింది. రంగనాథ్ మిశ్రా కమిషన్ కూడా అది రిజర్వేషన్స్ మీద అది కూడా ఒక కమిషన్ అయింది. ప్రతి కమిషన్ని మళ్ళీ సుప్రీంకోర్టు ఈక్వల్గా చూడలేదు. అన్ని రికమెండేషన్స్ని గవర్నమెంట్ కూడా యాక్సెప్ట్ చేయలేదు. సో వీటిల్లో ఏం కనిపిస్తోందంటే అకాడమిక్ స్టడీస్కి చాలా ఇంపార్టెన్స్ ఉండవచ్చు. సో స్పెసిఫిక్గా అకాడమిక్ స్టడీస్ అలాంటి అకాడమిషియన్స్ ఈ కమిషన్లో పార్ట్ అయ్యి, ఇప్పుడు తెలంగాణ అనుకుందాం, తెలంగాణలో ఇప్పుడు మన రంగారెడ్డి జిల్లా అనుకున్నా, ఖమ్మం జిల్లా అనుకున్నా, ఆదిలాబాద్ జిల్లా అనుకున్నా, స్పెసిఫిక్గా ఒక రీజియన్లో, ఒక లొకాలిటీలో, ఒక కాన్స్టిట్యుయెన్సీలో ఈ ఏ వర్గాల ప్రజలు ఎక్కువగా ఉన్నారు, వాళ్ళ రిప్రజెంటేషన్ ఎలా ఉంది, వాళ్ళ సోషల్ అండ్ ఎడ్యుకేషనల్ అండ్ ఎకనామిక్ సిచ్యువేషన్ ఎలా ఉంది అనే డేటా అనేది అవసరం. ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ కూడా సర్వే చేసింది. మరి ఆ సర్వే డేటా అనేది అవసరం అవుతుంది ఈ కేసు సుప్రీంకోర్టుకు పోయినప్పుడు. అండ్ ఇంకోటి బ్లాంకెట్, రెండోది ఏంటంటే బ్లాంకెట్ పర్సంటేజ్ సుప్రీంకోర్టు ఒప్పుకోదు. అంటే ఇప్పుడు వీళ్ళు 42% అన్నారు, ముందు మధ్యప్రదేశ్లో 27% అంది. సో ఒక బ్లాంకెట్ స్టేట్ వైడ్ ఒక నంబర్ చెప్తే అది ట్రిపుల్ టెస్ట్కి అది విరోధంగా ఉంటుంది. ట్రిపుల్ టెస్ట్లో రీజియన్ విత్ ఇన్ ద స్టేట్ మనం లొకాలిటీస్, రీజియన్స్, కాన్స్టిట్యుయెన్సీస్ ఆ మైక్రోస్కోపిక్ డేటా కావాల్సి వస్తుంది. అండ్ ఏరియా బట్టి రిజర్వేషన్ ఉండవచ్చు. సో మనం అనుకున్నట్టు ఒక ఫారెస్ట్ ప్రాంతంలో ఎక్కువగా ట్రైబల్ ఏరియాలో అక్కడ బీసీ రిజర్వేషన్ ఉండకపోవచ్చు, ఉన్నా తక్కువ ఉండొచ్చు. ఇంకో ఏరియాలో ఎక్కువగా బీసీలు, మరి ఈబీసీలు, ఎంబీసీలు ఇలాంటి వర్గాలు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో వేరేగా ఉండొచ్చు. సో ఒకే నంబర్ స్టేట్ వైడ్ ఉండకపోవచ్చు. అదొక ఇంప్లికేషన్. ఎట్లా మరి అట్లాంటప్పుడు దేశం అంతా చాలా చాలా వైవిధ్యం ఉంది కదా. చాలా వైవిధ్యం ఉంది. అందుకే వాళ్ళు ఇలాంటి మెథడ్ ఒకటి పెట్టారు. దీన్ని లోకల్ బాడీ రిప్రజెంటేషన్ని ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ నుంచి సెపరేట్ చేశారు. ఇప్పుడు మనం జనరల్గా చూస్తే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ఎలాగైతే ఎంప్లాయ్మెంట్ ఎడ్యుకేషన్లో ఉందో అలాగే రిప్రజెంటేషన్లో కూడా ఉంది. బట్ లోకల్ బాడీస్ ఇష్యూలో ఇది ట్రిపుల్ టెస్ట్ అనమాట. ఇందులో ఈ కాంప్లెక్సిటీ ఉంది. మనం సెన్సస్ డేటాని తీసుకెళ్ళి సుప్రీంకోర్టుకి 52% అని అన్నారు, పోనీ వాట్ ఎవర్ పర్సంటేజ్, ఇంత పర్సంటేజ్ ఉంది, ఇంత పర్సంటేజ్ కావాలి అని బ్రాడ్గా ఆర్గ్యూ చేస్తే అది వర్కౌట్ అవ్వకపోవచ్చు అకార్డింగ్ టు ద ట్రిపుల్ టెస్ట్. వాళ్ళు బ్యాక్వర్డ్నెస్ అనేది లోకల్గా చూడాలన్నారు. లోకల్గా చూడాలి. ఇప్పుడు మనం జాతిలో మనకి మీరు అన్నట్టు డైవర్సిటీ చాలా ఎక్కువ ఉంటుంది. మనం కొన్ని ఓబీసీ జాతులు కూడా బాగానే ప్రాస్పర్ అయిన కమ్యూనిటీస్ ఉన్నాయి, కొన్ని ఇప్పటి వరకు రిప్రజెంటేషన్ లేని ఉన్నాయి. సో వాటన్నిటినీ ఒకలాగా చూడకపోవచ్చు. సో ఇలాంటి డిఫరెన్సెస్ మీద ఎంఫసిస్ ఉంది ఈ విషయంలో. అంటే సుప్రీంకోర్టు అంటే 3 రకాల ట్రిపుల్ టెస్ట్ చేసుకునే ఆ విషయమే మొత్తం బయటికి రావాలంటే ఎంత టైం పడుతుందో తెలియదు. మరి ఆలోపు అవును, ఎంత టైం పడుతుందో తెలీదు. సో దానికి బేసిక్ కండిషన్ ఏంటంటే ఒక డెడికేటెడ్ కమిషన్ ఉండాలి.
అండ్ ఆ కమిషన్ బ్యాక్వర్డ్నెస్ అండ్ లొకాలిటీ, లోకల్ ఏరియాస్లో బ్యాక్వర్డ్నెస్ ఎలా ఉంది, మనం రిప్రజెంటేషన్ ఇస్తే, ఈ గ్రూప్స్కి రిప్రజెంటేషన్ ఇస్తే అది లోకల్ గవర్నెన్స్ని ఎలా చేంజ్ చేస్తుంది అనే దాని మీద డీటెయిల్డ్ స్టడీ కావాలి. అది ఒక ప్రైమరీ కండిషన్ దానికి. సో అది ప్రైమరీ కండిషన్. రెండోది నేను అన్నట్టుగా బ్లాంకెట్ రిజర్వేషన్ మొత్తం ఓబీసీ కులాలన్నిటికీ 42%, లేక మొత్తం ఓబీసీ కులాలకు 1% స్టేట్ వైడ్, అది రెండో టెస్ట్ పాస్ అవ్వదు అలాంటిది. మూడోది మరి 50% సీలింగ్ ఏదైతే ఇందిరా షాని వర్డిక్ట్లో చెప్పడం జరిగిందో, మరి ఆ ఇష్యూ అది మరీ సెపరేట్ ఇష్యూ. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ 60% అయింది రిజర్వేషన్ ఈడబ్ల్యూఎస్ పెడితే, అండ్ తమిళనాడు లాంటి స్టేట్స్లో 70% ఉంది. సో ఆ 50% అనేది ఆల్రెడీ బ్రీచ్ అయింది అండ్ సుప్రీంకోర్టే బ్రీచ్ చేసింది. అండ్ ఇందిరా షాని వర్డిక్ట్లో ఎకనామిక్ బేసిస్ కూడా పనిచేయదని చెప్పింది రిజర్వేషన్కి, అది ఓన్లీ సోషల్ అండ్ ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్నెస్ అన్నారు. సో ఇవన్నీ సుప్రీంకోర్టు మళ్ళీ మార్పులు చేసింది. సో ఆ 50% ఏమవుతుంది అనేది కూడా ఈవెన్చువల్లీ సుప్రీంకోర్టు పోవచ్చు ఆ ఇష్యూ కూడా. కానీ ఇక్కడ ఓట్ల శాతం తీసుకున్నా బీసీలు ఎక్కువ, ఓట్ పర్సెంట్ బీసీలది ఎక్కువ. ఎమ్మెల్యేలైనా మీ ఎస్సీ ఎస్టీతో పోలిస్తే బీసీలు ఓసీల తర్వాత వాళ్ళే ఎక్కువ ఉన్నారు. వీళ్ళు ఎందుకు ఈ ప్రభుత్వాన్ని కదిలించి ఇప్పుడు షెడ్యూల్ 9లో పెట్టాలని ఒక డిమాండ్ వస్తుంది. అది వీళ్ళు ఎందుకు, అంటే ఏ కారణాల వలన దాన్ని అచీవ్ చేయలేకపోతున్నారంటారు? అది ఇంకా ఈ ఇష్యూ మీద నాకన్నా మీకే ఎక్కువ అవగాహన ఉండొచ్చు, మీరు పొలిటీషియన్స్ తోటి వాళ్ళతోటి మాట్లాడుతూ ఉంటారు కాబట్టి. ఇప్పుడు ఈ ఇష్యూ అనేది డిస్కషన్లో ఉంది. సో నేను అనుకునేది ఏంటంటే, మెయిన్ క్వశ్చన్, వీళ్ళు ఇది అనౌన్స్ అయితే చేశారు, 42% ఇస్తామనేది అనౌన్స్ చేశారు. బట్ ఒక డెడికేటెడ్ కమిషన్, డెడికేటెడ్ డేటా ఇలాంటివి మరీ చూపించలేదు. సో ఇప్పుడు ఇలాంటి సమస్య, ఇలాంటి ఇబ్బంది దానికి రావడం అనేది సహజమే. ఎందుకంటే ఆల్రెడీ ట్రిపుల్ టెస్ట్ వాళ్ళు పెట్టడం జరిగినప్పుడు మీరు చేసిన సర్వే డేటా అవన్నీ మీరు పబ్లిక్గా చూపించకపోతే దీన్ని సుప్రీంకోర్టులో, హైకోర్టులో ఛాలెంజ్ చేసే గతి పడుతుంది. సో ఈ థింకింగ్ ఎందుకు ప్రభుత్వాలు, పొలిటికల్ పార్టీస్ చెయ్యట్లేదు అనేది ఒక క్వశ్చన్. అండ్ ఈ క్వశ్చన్ని మరి అన్ని పొలిటికల్ పార్టీస్లోనూ మీరు అన్నట్టుగా బీసీలు ఉన్నారు. సో వీళ్ళని ఈ క్వశ్చన్ కూడా అడగాలి. సో ఇప్పుడు పొలిటికల్ డిస్కషన్ మనం చూస్తే ఎలా జరుగుతుందంటే, మేము 42% ఇస్తున్నాం, అది కోర్టు ఆపింది. సో దానికి ఒక బంద్ అనేది జరిపారు. సో ఈ బంద్ ఏంటి, కోర్టుకి అగేన్స్ట్గా చేశారా? ఇంకోటి వేరే పొలిటికల్ పార్టీస్ ఉన్నాయి, బీజేపీ, బీఆర్ఎస్, అవి గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేయలేదనడం. సో ఈ పొలిటికల్ డిస్కోర్స్ ఏదైతే ఉందో, ఈ నెరేటివ్, అంటే దీన్ని ఇంకొంచెం క్రిటికల్గా మనం చూడాల్సిన అవసరం ఉంది. సో ఎందుకంటే ఈ ట్రిపుల్ టెస్ట్ అనేది ఆల్రెడీ ఉంది. సో దాన్ని ఫాలో అవుతూ ఎంతవరకు గవర్నమెంట్ పనిచేస్తుందనే చూడాలి. కానీ ఇక్కడ మీరు చెప్పండి, అదే దాన్ని ఫాలో అవుతూ ఎంతవరకు చేసింది అనేది చూడాలి, ప్రాక్టీస్ లేదని చూడాలి. అదే మనం 1991లో మండల్ కమిషన్ ఆందోళన జరిగినప్పుడు ఆనాడు మీడియా స్పందన, మీరు మీడియా స్టడీ చేశారు కదా, మీడియా అప్పుడు ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది? అదే, సో ఇప్పుడు బేసిక్గా ఏంటంటే ఒక నెరేటివ్ అనేది చేంజ్ అయింది మండల్ కమిషన్ తర్వాత. మండల్ కమిషన్ వచ్చినప్పుడు అంతకన్నా ముందు రిజర్వేషన్ అనేది జనరల్లీ ఒక స్టిగ్మా అనేది ఉండేది. 23% రిజర్వేషన్ ఉండేది, ఒక రకమైన మార్జినలైజేషన్ ఉండేది. రిజర్వ్డ్ అంటే నాన్ మెరిటోరియస్ అన్నట్టు. మండల్ కమిషన్ యాజిటేషన్స్ తర్వాత పొలిటికల్ డిస్కోర్స్ చేంజ్ అయింది. పొలిటికల్ డిస్కోర్స్లో ఈ దళిత్ బహుజన్ పాలిటిక్స్ అనేది చాలా ప్రిడామినెంట్గా ముందుకి రావడం జరిగింది.
ఇప్పుడు యూపీలో మనం చూస్తే ఒకవైపు ములాయము, ఒకవైపు మాయావతి, ఆల్మోస్ట్ 20 ఏళ్ళు వాళ్ళు ప్రామినెంట్గా ఉన్నారు. ఉత్తర భారత్లో ఇంకా బీహార్లో కూడా అంతే. సో కాస్ట్ అండ్ రిప్రజెంటేషన్ అనేది ఒక మేజర్ పొలిటికల్ ఇష్యూగా మారింది. అది మనకి ఈవెన్ బీజేపీ మోడీని ఒక ఓబీసీ ప్రధానమంత్రిగా చిత్రించడం కూడా చేశారు. సో ఈ పొలిటికల్ డిస్కోర్స్ చేంజ్ అయింది. అన్ని పార్టీలు కూడా ఇప్పుడు దళితులకి, ఓబీసీలకి, ట్రైబ్స్కి, మహిళలకి మేము వాళ్ళకి సపోర్ట్ చేస్తాం, వాళ్ళ రిప్రజెంటేషన్లో హెల్ప్ చేస్తాం, వాళ్ళని ఎంపవర్ చేస్తాం అనేది. సో పొలిటికల్ నెరేటివ్ అనేది ఒక షిఫ్ట్ అనేది జరగడం మనం చూస్తున్నాం. ఇప్పుడు ఏ పార్టీ అయినా అందరూ కాంపిటేటివ్గా ఈ ఓబీసీ రిజర్వేషన్ అన్న ఏ ఇష్యూ అన్నా అన్ని పార్టీలు కాంపిటేటివ్గా ముందుకు వస్తున్నాయి. సో అది ఒక చేంజ్. అప్పట్లో యాజిటేషన్స్ అవి జరిగాయి, ఒక ఇమోటివ్ ఇష్యూగా వచ్చింది, దాని మీద సెల్ఫ్ ఇమోలేషన్స్ జరిగాయి, ఒక ఇమోటివ్ ఇష్యూగా వచ్చింది. సరే చాలామంది కాంగ్రెస్ అండ్ బీజేపీ కూడా వాళ్ళకి విత్డ్రా చేసాయి సపోర్ట్. కాంగ్రెస్ కూడా అప్పట్లో అంటే ఈ యాజిటేషన్స్ వెనకాల కాంగ్రెస్ బీజేపీ ఉన్నాయని కూడా అనేవాళ్ళు, యాంటీ మండల్ మూమెంట్లో అనేది ఒక అది ఉండేది. మీడియా కూడా దాన్ని ఒక ఇమోటివ్ ఇష్యూగా చిత్రించడం జరిగింది, కానీ ఒక రీజన్డ్ డిబేట్ అనేది జరగలేదు. దీనివల్ల డెమోక్రసీకి ఏమవుతుంది, కొన్ని గ్రూప్స్కి రిప్రజెంటేషన్ ఉందా, డెమోక్రసీలో మనకి బాధ్యత ఉందా ఆ గ్రూప్స్ని రిప్రజెంట్ చేయడానికి, అలాంటి రీజన్డ్ డిస్కషన్ లేదు. అండ్ ఆ టైంలో ఒక అంటే ఒక పొలిటీషియన్, కాంగ్రెస్ తర్వాత జనతా పార్టీలో కూడా ఉన్నాడు, చిత్తరంజన్ యాదవ్ ఎవరో, సుబ్రహ్మణ్య స్వామి కాదు, ఇతను వేరే లీడర్, ఇందిరాగాంధీ తోటి ఆ ప్రివీ పర్సెస్ టైంలోంచి పనిచేస్తున్నాడు, యాదవ్ లీడర్. అతను ఒక 7 or 8 ఎడిటర్స్ తోటి మాట్లాడి ఈ మండల్ కమిషన్ రిపోర్ట్ ఏమన్నా చదివారా మీరు అంటే, వాళ్ళలో మెజారిటీ అంటే ఒక 7 మందిలో 6 చదవలేదని చెప్పడం. ఎడిటర్ అంత పెద్ద ఆందోళన జరుగుతున్న ఎడిటర్ స్థాయి వాళ్ళు చదవలేదు, మండల్ కమిషన్ రిపోర్టే చదవలేదు వాళ్ళు. సో అది సో ఆ పొలిటికల్ డిస్కోర్స్ అనేది చేంజ్ అయింది. ఇంకా ఏంటంటే ఏమన్నారు దానికి, చదవలేదంటే ఈయనేమన్నాడు మరి అంటే ఈయన చెప్పడం అన్నమాట, ఆ లెవెల్లో ఉంది అవగాహన, దాన్ని ఒక రకంగా అంటే ఒక రకమైన ప్రిజుడిస్ తోటే చూశారు మేజర్ న్యూస్ ఎడిటర్స్. అప్పట్లో పైగా మనకి ఇన్ని ఛానల్స్ ఉండేవి కావు, న్యూస్ పేపర్సే మెయిన్గా ఉండేవి. వాళ్ళు ఆ ఇష్యూని చాలా లిమిటెడ్ లెన్స్ తోటి చూశారు, అది మనకి తెలుస్తుంది. సో ఇప్పుడు దాని తర్వాత కూడా ఒకసారి రిజర్వేషన్స్ అన్నాక ఈ క్రీమీ లేయర్ డిస్కషన్ కూడా లార్జ్లీ న్యూస్ పేపర్స్లో జరిగింది. దాని తర్వాతే సుప్రీంకోర్టులో ఆ ఇష్యూ టేకప్ చేశారు. సో మీడియా పాత్ర కూడా, సో ఆ మండల్ కమిషన్ అనేది ఒక పారాడైమ్ షిఫ్ట్ చేసింది పాలిటిక్స్లో. అండ్ ఒకసారి పారాడైమ్ షిఫ్ట్ అయ్యాక నెరేటివ్ అనేది చేంజ్ అయింది, పొలిటికల్ నెరేటివ్ చేంజ్ అయింది. అండ్ మీడియాలో కూడా మనం ముందు కన్నా రిప్రజెంటేషన్ పెరగడం జరిగింది, కాస్ట్ ఇష్యూస్కి ముందు కన్నా ప్రామినెన్స్ రావడం జరిగింది. అండ్ ఇప్పుడు ఆక్స్ఫామ్ న్యూస్ లాండ్రీ వాళ్ళు 2018లో 2021లో సర్వే చేశారు. వాళ్ళ సర్వేల ప్రకారం వాళ్ళు ఏంటంటే మీడియాలో ఎలా ఉంది రిప్రజెంటేషన్, ఎస్సీ ఎస్టీ ఓబీసీలు ఎడిటర్స్ లెవెల్లో 2018లో ఒక చేశారు, 2021లో ఇంకోటి చేశారు, వెరీ రీసెంట్. ఏమొచ్చింది దాంట్లో? సో అందులో అంటే ఈ 2 సంవత్సరాల్లో, ఈ 4 సంవత్సరాల మధ్యలో కూడా ఒక 2% పాజిటివ్ చేంజ్ వాళ్ళు చూడడం జరిగింది. అంటే దాదాపుగా న్యూస్ మీడియా అంటే ప్రింట్ మీడియా, ఇంకా టెలివిజన్ అండ్ డిజిటల్, హిందీ అండ్ ఇంగ్లీష్ చూశారు. ఇంగ్లీష్లో ప్రింట్ మీడియాలో 14% లీడర్షిప్ పొజిషన్స్లో ఓబీసీస్ ఉన్నారు.
6% జనరల్ కేటగిరీ వాళ్ళు ఉన్నారు ప్రింట్ మీడియాలో. ఎస్సీ ఎస్టీస్ లేరు ఇప్పటికీ ఎస్సీ ఎస్టీలు ప్రింట్ మీడియా, ఇంగ్లీష్ మీడియాలో లేరు, ప్రింట్లో లేరు. ఇంగ్లీష్ ఆర్ హిందీ మేజర్ న్యూస్ పేపర్స్లో లీడర్షిప్ పొజిషన్స్లో లేరు. ఓబీసీలు కూడా 14% ఉన్నారు, 13.6 ఎంతో వచ్చింది. సో అది ప్రింట్ మీడియా పరిస్థితి. మనం టెలివిజన్ మీడియా చూస్తే టెలివిజన్ మీడియాలో చేంజ్ ఉంది. టెలివిజన్ మీడియాలో వాళ్ళు స్టడీ చేసిన మేజర్ నెట్వర్క్స్ వాటిల్లో ఇంగ్లీష్లో ఓబీసీస్ 44% ఉన్నారు. 44 అయితే 30 to 40% మధ్యలో ఉంది. ఐ థింక్ అయితే ఆల్మోస్ట్ 40% వస్తుంది. ఓబీసీస్ 40% ఉన్నారు. ఇంకా హిందీలో 33% వరకు ఉన్నారు. మేజర్ టెలివిజన్ న్యూస్ ఛానల్స్లో ఎడిటర్స్, యాంకర్స్ ఎవరు అని టెలివిజన్ ఛానల్స్లో కనిపిస్తారు కదా, వాళ్ళ పేర్ల బట్టి ఓబీసీల సంఖ్య చూడడం 30+, ఆల్మోస్ట్ 40 ఇంగ్లీష్లో ఇంకొంచెం ఎక్కువ హిందీ కన్నా. మరి ఎస్సీ ఎస్టీలు మాత్రం లేరు. హిందీలో కూడా లేరా? హిందీ ఇంగ్లీష్లో కూడా లేరు అనేది వాళ్ళ 2022 సర్వే. డిజిటల్ మీడియా చూస్తే డిజిటల్ మీడియాలో ఇంకా మార్పు ఉంది. డిజిటల్ మీడియా ఇప్పుడు మనం చూస్తే ఇది అంటే ఇప్పుడు చేంజెస్ అనేవి మీరు ఒకటి మండల్ కమిషన్ ఒక ప్రిజమ్గా చూశారు. చేంజెస్కి మండల్ కమిషనే కాక టెక్నాలజికల్ చేంజ్ చాలా వరకు జరిగింది ఈ 30 ఏళ్లలో. ఈ ఆన్లైన్ మీడియా అనేది ఎమర్జ్ అయింది. సో డిజిటల్ మీడియా అనేది ఒక ఇంటర్నెట్ ఒక ఎక్స్ప్లోజన్ లాగా ప్రొలిఫరేట్ అయింది. అండ్ దీనికి ఎంట్రీ బ్యారియర్స్ కూడా తక్కువ. సో ఈ టెక్నాలజికల్ చేంజ్ కూడా దాన్ని ఎయిడ్ చేసింది. సో డిజిటల్ మీడియాస్లో ఇప్పుడు ఎవరైనా ఛానల్ పెట్టుకోవచ్చు. అండ్ పెట్టుకున్న వాళ్ళు వాళ్ళ అనుకూలంగా వాళ్ళ పర్స్పెక్టివ్స్ని ప్రమోట్ కూడా చేసుకోవచ్చు. ఎవరిని ఎంప్లాయ్ చేస్తారనేది ఎవరి ఇష్టం వాళ్ళది. సో ఇందులో ఇంకా ఎక్కువ డైవర్సిటీ కనిపిస్తుంది. మనం కొన్ని అవి కూడా చూసాము, రౌండ్ టేబుల్ ఇండియా అనేవి, అలాంటి కొన్ని ఆన్లైన్ పోర్టల్స్ ఉన్నాయి ఇంగ్లీష్లో. వాటిల్లో లార్జ్లీ కాస్ట్ ఇష్యూస్, దళిత్ పాయింట్ ఆఫ్ వ్యూస్ ఇలాంటివి వచ్చేవి. మేజర్ న్యూస్ పోర్టల్స్ ఏవైతే వాళ్ళు స్టడీ చేశారో వాటిల్లో కూడా ఇప్పుడు న్యూస్ మినిట్ అని ఉంది. న్యూస్ మినిట్లో 25% దళిత్ లీడర్షిప్ పొజిషన్లో ఉన్నట్టు వాళ్ళ సర్వే చెప్తోంది. అండ్ మూక్ నాయక్ ఉంది, అందులో 50% పైగా దళిత్స్ లీడర్షిప్. వాళ్ళ మీడియా కాబట్టి వాళ్ళు క్వైట్ న్యాచురల్. మూక్ నాయక్ అంటే దళిత్స్, వాళ్ళ దళితులే ఉంటారు కదా ఎక్కువ ఉంటారు. సో అదొక చేంజ్ అనమాట. అండ్ ఈవెన్ అదర్వైజ్ కూడా ఈ మిగతా వాటిల్లో కూడా ఫస్ట్ పోస్ట్, స్క్రాల్ ఇలాంటివన్నీ కూడా వాళ్ళు చూడడం జరిగింది. వీటిల్లో కూడా లెగసీ మీడియా కన్నా, అంటే మన ప్రింట్, దాని తర్వాత రేడియో, టీవీ కన్నా కూడా ఇందులో రిప్రజెంటేషన్ బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి ఎక్కువగా ఉంది. దానికన్నా పెరుగుదల ఉంది ఇక్కడ డిజిటల్ మీడియాలో ఉంది. అంటే ఇక్కడ ప్రభుత్వం ద్వారా అడ్వర్టైజ్మెంట్ తీసుకునే ప్రింట్ మీడియా, టీవీ మీడియా, ఇది ప్రజల డబ్బులే. అవి ప్రతి ఏటా 100 కోట్ల రూపాయలు తీసుకుంటున్నారు. తీసుకున్నప్పుడు గవర్నమెంట్ ద్వారా భూములు తీసుకొని, గవర్నమెంట్ ద్వారా సబ్సిడీలు తీసుకొని, అడ్వర్టైజ్మెంట్ తీసుకున్న వీళ్ళు ఎంకరేజ్మెంట్ ఏమైనా చేస్తున్నారా? ఎందుకంటే బీసీల గురించి మా రిజర్వేషన్ అంటే మెజారిటీ ప్రజల గురించి మాట్లాడడం, వాళ్ళ ప్రాతినిధ్యం మీడియాలో ఉందా లేదంటే చాలా చాలా తక్కువ ఉన్నప్పుడు మీడియా సంస్థలు ఏమైనా ప్రయత్నం చేస్తున్నాయా? అట్లా ఏమైనా అధ్యయనం ఉంది? మీ అధ్యయనంలో ఏమైనా తేలిందా? అంటే ఇప్పుడు ఈ ఇష్యూస్ పబ్లిక్ డిస్కోర్స్లోకి ఎంటర్ అయ్యి ఒక ప్రెషర్ లాంటివి క్రియేట్ చేస్తాయి. అండ్ అందులో కూడా యావరేజ్ కన్నా టైమ్స్ ఆఫ్ ఇండియాలో, టైమ్స్ ఆఫ్ ఇండియా, హిందూ, ఇండియన్ ఎక్స్ప్రెస్లో, న్యూస్ పేపర్స్లో యావరేజ్ ఏదైతే మనం 13-14% అన్నామో అంతకన్నా ఎక్కువ ఉంది ఓబీసీల సంఖ్య. 25% వరకు ఉంది టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఇన్ లీడర్షిప్ పొజిషన్స్. సో ఇవి క్వశ్చన్స్ అడుగుతున్న వరకు కొంత ఎఫర్ట్ ఉన్నట్టుంది. ఇంకోటి సన్సెట్ టీవీ అని ఉంది మన గవర్నమెంట్, పార్లమెంట్ టీవీ. అందులో 70%, 67% వరకు కూడా లీడర్షిప్ పొజిషన్స్లో ఓబీసీస్ ఉన్నారట గవర్నమెంట్ దాంట్లో. సో ఓబీసీలు మళ్ళా దళిత్స్, ట్రైబల్స్ అందులో లేరు లీడర్షిప్ పొజిషన్స్లో.
సో ఇప్పుడు మనం చూస్తున్న బట్టి న్యూస్ పేపర్స్ కన్నా టెలివిజన్ కన్నా మళ్ళీ డిజిటల్లో ఎక్కువ రిప్రజెంటేషన్ అనేది SC/ST ఉంది. ఎస్ ఓబీసీ SC/ST గ్రూప్స్కి కనిపిస్తుంది. అండ్ విత్ ఇన్ దీస్ మీడియా కూడా ప్రామినెంట్ మీడియా హౌసెస్ కొంతవరకు యావరేజ్ కన్నా పైన ఉన్నట్టు ఉన్నాయి. ఇప్పుడు టైమ్స్ ఆఫ్ ఇండియా అన్న, హిందూ అన్న ఇవి లీడింగ్ న్యూస్ పేపర్స్. సో కొంతవరకు ఎఫర్ట్ అవేర్నెస్ కాస్ట్ ఇష్యూస్కి రావడం అనేది జరిగింది. కానీ మనం ఇంకా ఏం చూస్తామంటే సహజంగా కాస్ట్ ఇష్యూ అయినా సమ్ కాస్ట్ పాలిటిక్స్ ఇష్యూ అయినా ఇలాంటి నెరేటివ్స్లో SC/ST OBC జర్నలిస్టులకి కొంచెం ప్రాధాన్యత ఉంటుందట. బట్ ఎకానమీ, జియో పాలిటిక్స్ ఇలాంటి ఇష్యూస్లో వాళ్ళకి అంతగా ఉండదు. అంటే ఏ జర్నలిస్ట్ ఏ ఇష్యూ కవర్ చేస్తున్నాడు అనే దాంట్లో కూడా కొంచెం డిఫరెన్సెస్ ఉన్నాయి. సో ఎవరు ఇంటర్నేషనల్ పాలిటిక్స్ ఎవరు చూస్తున్నారు, ఎవరు లోకల్ పాలిటిక్స్ చూస్తున్నారు, ఎవరు బిజినెస్ ఎకనామిక్స్ చూస్తున్నారు, ఎవరు ట్రైబల్ ఇష్యూస్ చూస్తున్నారు, ఏ బీట్ మీద ఎవరిని పెట్టారు విత్ ఇన్ లీడర్షిప్ పొజిషన్స్ కూడా అందులో కూడా చేంజ్ ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనం మీరు మండల్ కమిషన్ని ఒక పాయింట్గా చూసాం. దాంతో కొంచెం పాలిటిక్స్లో చేంజ్ వచ్చింది, నెరేటివ్స్లో చేంజ్ వచ్చింది. దాని తర్వాత టెక్నాలజికల్ ప్రొలిఫరేషన్ చూసాం. అదే కాక ఇక్కడ మన తెలంగాణ మూవ్మెంట్ కూడా జరిగింది. అప్పుడు ఎట్లా ఉన్నది, ఏ మీడియాలో ఎవరి షేర్ ఎట్లా ఉంది? అది మీరు అంటే నా పుస్తకంలో కూడా ఆయన సింహాద్రి గారు పెట్టిన ఒక చార్ట్ ఉంది. ఆ టైంలో ఆంధ్ర మీడియా ఎక్కువగా ఒక 2 డామినెంట్ కాస్ట్ గ్రూప్స్ చేతుల్లోనే ఉండడం అనేది జరిగింది. దాని తర్వాత ఇప్పుడు మనం తెలంగాణ మీడియా చూస్తే ఇప్పుడు ఇంకా డైవర్సిటీ మనకు కనిపిస్తుంది. ఒకటి తెలంగాణకి ఒక రీజనల్ మీడియా ఒకటి డెవలప్ అయింది. రెండోది ఇప్పుడు V6 లాంటి ఛానల్ చూస్తే అది ఒక మెయిన్ స్ట్రీమ్ ఛానల్, తెలుగులో చాలా టాప్ ర్యాంక్డ్ ఛానల్. తెలంగాణలో డెఫినెట్లీ అది చాలా టాప్లోనే నడిచింది. ఈవెన్ ఆంధ్రాలో కూడా ఇప్పుడు తెలుగు ఛానల్స్లో అది చాలా లీడింగ్ ఛానలే. సో దాని లీడర్షిప్ మనం చూస్తే ఆయన వివేక్ వెంకటస్వామి ఫ్యామిలీ వాళ్ళ దగ్గర ఉంది. సో రీజనల్ లెవెల్లో ఇప్పుడు ఆ న్యూస్ లాండ్రీ ఆక్స్ఫామ్ వాళ్ళు చేసిన సర్వే అది ఎక్కువగా ఇంగ్లీష్ అండ్ హిందీ ఎక్కువగా చూశారు. సో మన రీజనల్ లెవెల్లో మన తెలంగాణ అయినా తమిళనాడు అయినా ఇక్కడ ఇంకా చేంజ్ ఉండొచ్చు. ఇక్కడ అలాంటి సర్వే ఏమన్నా చేస్తే దేర్ మేబీ ఇంకా చేంజ్ ఉండొచ్చు. మీరు జాతీయ స్థాయిలో కొంత అవగాహన ఉన్నది కాబట్టి మీడియాలో పరిశోధన, మీడియా అండ్ నేషనలిజం మీ థీసిస్ కదా, మీరు గుర్తించే ఫైండింగ్ చేసిన అంశాలు ఏమేమి ఉన్నాయి? అంటే దీన్ని తెలంగాణ మూవ్మెంట్ని స్టడీ చేసినప్పుడు ఇది ఒక సబ్ నేషనల్ మూవ్మెంట్గా స్టడీ చేశాను. సో అందులో ఈ క్వశ్చన్స్ అన్నీ వచ్చాయి. ఇప్పుడు అంటే తెలంగాణ అంటే ఎవరు తెలంగాణ, సో ప్రజలకు ఏమొస్తుంది, దాంతో ప్రజలు కమ్యూనిటీ గ్రూప్స్ ఎలా చూశాయి, స్టూడెంట్స్ ఎలా చూశారు, వాళ్ళు ఏం కావాలనుకున్నారు, వాళ్ళు ఎందుకు జాయిన్ అయ్యారు. సో ఇది ఒక గ్లోబలైజేషన్ అనే కాంటెక్స్ట్లో ఇవాళ మనం ఇండియాలో నేషనలిజంని చూసినా, రీజనల్ లెవెల్స్లో రీజనల్ ఆస్పిరేషన్స్ని చూసినా ఇది ఒక అంటే గ్లోబల్ కాంటెక్స్ట్ కూడా ఉంది. దీనికి ఒక గ్లోబలైజేషన్ అనే కాంటెక్స్ట్ కూడా ఉంది. గ్లోబలైజేషన్ వచ్చాక మనకి చాలా వరకు గవర్నమెంట్ జాబ్స్ తగ్గడం, ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్ పెరగడం అండ్ కొంచెం ఎకనామిక్ అన్సర్టెనిటీస్ దాంతో ఉండడం, మనకి పాపులేషన్ పెరిగింది, చాలామంది యూత్ మార్కెట్లోకి రావడానికి రెడీగా ఉన్నారు, ఉద్యోగాల కోసం వెతుకుతున్నారు అండ్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ పెరిగింది. ఐడెంటిటీ పాలిటిక్స్ అనేది ఇప్పుడు ఈ కాస్ట్, జెండర్, రీజియన్ ఈ ఇష్యూస్ చాలా స్ట్రాంగ్ అయ్యాయి. ఒక విధంగా మనుషులు మార్కెట్కి అతుక్కుపోవడం జరుగుతోంది. మార్కెట్లోనే ఉన్నారు. మనిషికి కొంచెం సంబంధాలు తగ్గుతున్న కొద్దీ ఐడెంటిటీ ఇష్యూస్ అనేవి మళ్ళీ ప్రామినెంట్ కూడా అవుతుంది. డెఫినెట్గా ఇక్కడ మీడియాలో ఎవరి వార్తలకు ఒక ప్రయారిటీ ఉన్నది. టీవీలో అయితే కనుక ఎంత టైం ఏ వార్తకు కేటాయిస్తున్నారు, ప్రింటులో ఏ వార్తలకు ఎవరికి అంటే ఇప్పుడు బీసీ రిజర్వేషన్లు వచ్చినప్పుడు ఒక నరేషన్
1990-91 ఆనాడు ప్రతిభ టాలెంట్ అనేది ఒక నరేషన్ బిల్డప్ అయింది. ఇవాళ ఈడబ్ల్యూఎస్ పేరుతో అగ్రవర్ణాల్లో వెనుకబడిన వారికి రిజర్వేషన్ వచ్చింది. ఇవాళ ప్రతిభ గురించి టాలెంట్ గురించి ఎవరు మాట్లాడట్లేదు. అవును, అది మీరు అబ్జర్వ్ చేసింది ఇంకా మీకు 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 తెలిసిన విషయమే. సో అప్పుడు మండల్ కమిషన్ అప్పుడు రిజర్వేషన్ని ఈ మెరిట్ తోటి నెరేటివ్స్ మెరిట్ తోటి కలిపి చూడడం జరిగింది. కానీ ఈడబ్ల్యూఎస్ మీద పెద్ద క్రిటికల్ కామెంటరీస్ ఏమీ రాలేదు. ఈడబ్ల్యూఎస్ పెట్టడం అంత స్మూత్గా జరిగింది. దాని మీద అప్పుడు 50% బ్రీచ్ అవుతుందన్నా లేక అంటే ఈ క్వశ్చన్స్ అన్నీ మళ్ళీ మెరిట్ ఏమవుతుంది దీని మీద పెద్ద విస్తృత చర్చ జరగలేదు. ఎందుకు రాలేదనుకుంటున్నారు? సో ఇవన్నీ వ్యాలిడ్ క్వశ్చన్స్. సో ఇవన్నీ కూడా మళ్ళీ మీడియా లీడర్షిప్ రోల్స్ ఎవరికి ఉన్నాయి, వాళ్ళ పర్స్పెక్టివ్ ఏంటి, సో ఏ ఇష్యూస్ నార్మలైజ్ చేస్తాము, ఏ ఇష్యూస్ని ప్రాబ్లమెటైజ్ చేస్తాము అనేది మన పర్స్పెక్టివ్ మీద డిపెండ్ అవుతుంది. సో అది ఇట్స్ ఏ వ్యాలిడ్ పాయింట్ అండ్ అది చూడడం కూడా జరిగింది. ఇంకా యాక్చువల్లీ దాని మీద కూడా ఇంకొంచెం డేటా కూడా ఉంది. సివిల్ సర్వీసెస్ అప్లికెంట్స్ని కూడా స్టడీ చేశారు. కొన్ని అలాంటి స్టడీస్ కూడా ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ వాళ్ళని ఓబీసీస్ని కంపేర్ చేసి ఎవరు ఎలాంటి ప్రివిలేజెస్ ఎవరికి ఉన్నాయి అనేవి కూడా ఏవో స్టడీస్ జరిగాయి. డేటా పూర్తిగా మీ దగ్గర లేదు? లేదు, పూర్తిగా డేటా లేదు, కానీ కొంతవరకు దాని మీద కూడా వర్క్ జరిగింది. అండ్ అందులో కూడా అంటే ఓబీసీ వర్గాలకు చెందిన వాళ్ళకి అంటే మార్జినలైజేషన్ ఎక్కువగా ఉన్నట్టుగా వాటిల్లో కూడా తెలుస్తోంది. కానీ ఇక్కడ మన దేశంలో ఉన్న రాష్ట్రాలలో కొంత బీసీలకు వార్తల విషయంలో ఎక్కువ ప్రయారిటీ ఇచ్చి రాస్తున్న మీడియా చూపిస్తున్న టీవీ ఏదన్నా ఉందా మీ దృష్టికి వచ్చింది అట్లా? అంటే అట్లా స్పెసిఫిక్గా అంటే కొంత ఓవరాల్గా హిందీలోనో లేదా రీజనల్ లాంగ్వేజ్లో ఇక్కడ కనబడ్డది అది అంత. అంటే ఇప్పుడు ఆన్లైన్ వచ్చాక ఇప్పుడు మనం ఒకటి చూస్తే మనం 2024 ఎలక్షన్స్ చూస్తే 2024 జనరల్ ఎలక్షన్స్లో ఈ ఎగ్జిట్ పోల్స్ ఏవైతే చేశారో ఎగ్జిట్ పోల్స్ ఒపీనియన్ పోల్స్ వాటిల్లో చాలా వరకు అవి తప్పయ్యాయి. అన్నీ కూడా ఆల్మోస్ట్ దాదాపు ఒకే కైండ్ ఆఫ్ నంబర్స్ చూపించడం జరిగింది. మేజర్ ఎగ్జిట్ పోల్స్ ఒపీనియన్ పోల్స్ ఇవి కూడా మీడియాకి చెందినవి. మీడియా తోటి రీసెర్చ్ ఈ మార్కెట్ రీసెర్చ్ కంపెనీలు టైఅప్ అయ్యి చేస్తాయి ఎగ్జిట్ పోల్స్. సో ఇవి మనం చూస్తే అన్నీ ఆల్మోస్ట్ రాంగ్ అయ్యాయి. ఎగ్జిట్ పోల్స్ చాలా రెప్యూటెడ్ ఎగ్జిట్ పోల్స్ కంపెనీస్ కూడా అవన్నీ చెప్పిన వాటికి 50-100 తక్కువ రావడం జరిగింది. బీజేపీకి వాళ్ళు ఆల్మోస్ట్ 360 ఆ రేంజ్లో చూపించారు. ఆల్మోస్ట్ 400 రీచ్ అవుతున్నట్టుగానే చూపించడం జరిగింది ఎన్డీఏ కూటమికి. ఆ టైంలో ఇండియాలో ఎలక్షన్ ఏం జరుగుతోంది అన్నప్పుడు ఎక్కువగా మీడియా మెయిన్ స్ట్రీమ్ మీడియా ఈ బీజేపీ మోడీ ముందు కన్నా ఎక్కువ నంబర్స్ తోటి గెలవబోతున్నారు అనేది చాలా వరకు అదే వినిపించింది మెయిన్ స్ట్రీమ్ మీడియాలో. యాక్చువల్లీ ఎలక్షన్స్ కన్నా రిజల్ట్స్ కన్నా వారం ముందు ప్రధానమంత్రి రజత్ శర్మ తోటి చేసిన ఇంటర్వ్యూలో మాకు గవర్నమెంట్ ఫామ్ చేయడానికి కావాల్సినవి 272 సీట్స్, 400 అనేది ఏదో అన్నాము, అది డైవర్ట్ చేయడానికి అట్లా అన్నాము, ఇంకా దాన్నే పట్టుకొని మొత్తం ఎలక్షన్ నడిచింది అని అన్నాడు. దాన్ని బట్టి మనకేం తెలుస్తుందంటే వాళ్ళకు కూడా ఇంటర్నల్ అసెస్మెంట్ ఉంది. 272 వరకు వస్తే మనం గవర్నమెంట్ ఫామ్ చేసుకుంటామని వాళ్ళకి అప్పటికి వాళ్ళకి కూడా అర్థం అవ్వడం వాళ్ళ అంచనాలు వాళ్ళకు ఉంటాయి. బట్ దాని తర్వాత కూడా బీజేపీకి పర్ఫెక్ట్ మెజారిటీ రాలేదు కదా, రాలేదు 272 కూడా రాలేదు, 240 వచ్చాయి. బట్ అలా అనడం అనేది అయితే జరిగింది. ముందంతా 300 మేము 400 గెలుస్తున్నాం అన్నారు పొలిటికల్ పార్టీ అంటారు. బట్ పొలిటీషియన్స్ కూడా వాళ్ళు కూడా రికగ్నైజ్ చేశారు అది అవ్వట్లేదని వాళ్ళు అన్నది. కానీ అది అన్న తర్వాత కూడా ఎగ్జిట్ పోల్స్ దాని తర్వాత వచ్చినవి వాటిల్లో కూడా
ఇట్లాగే చూపించారు నంబర్స్. ఆల్మోస్ట్ 150 ఎక్కువగా వాళ్ళకి చూపించారు. సో ఇది ఈ టైంలో ఏమైంది, మా ఫ్రెండ్స్ కొందరు, మాకు తెలిసిన వాళ్ళు కొందరు యూపీలో ట్రావెల్ చేస్తున్నారు. అండ్ వాళ్ళు ఇప్పుడు ఈ ఆన్లైన్ మీడియా మనం అన్నట్టుగా చాలా డైవర్సిటీ ఉంది వీటిల్లో. అండ్ ఆన్లైన్ మీడియాలో కాస్ట్ గ్రూప్స్కి వాటి ప్రామినెన్స్ కూడా ఉంది. సో మైనర్ నెట్వర్క్స్ లాంటివి, వీళ్ళెవరో అమెరికా నుంచి వెళ్ళారు, యూపీలో వెళ్ళి తిరిగి వచ్చి వాళ్ళు ఏం చెప్పారంటే, ఆడవాళ్ళు చాలా ఓట్లు వేస్తున్నారు, ఒకటి ఓవరాల్ టర్నౌట్ కూడా తగ్గింది ఎలక్షన్లో, దాని ఇంప్లికేషన్స్ కూడా చూడలేదు. టర్నౌట్ తగ్గడం వల్ల ఏమవుతుంది అనేది కూడా పెద్దగా వాళ్ళు పట్టించుకోలేదు. వీళ్ళు ఏం చెప్పారంటే, ఆడవాళ్ళు వెళ్తున్నారు, చాలా దళితులు వెళ్తున్నారు, వీళ్ళు 370 తీసేసినట్టే రిజర్వేషన్స్ కూడా తీసేస్తారేమో అనే భయం ప్రజల్లో ఉంది, వాళ్ళు బాగా గట్టిగా ఓటింగ్ చేస్తున్నారు, బీజేపీకి చాలా లాస్ అవుతుంది అని ప్రైవేట్గా ఇలాంటి చిన్న చిన్న డిస్కషన్లలో వచ్చింది. వాళ్ళు వెళ్ళి కలవడం, అండ్ అలాంటి నెట్వర్క్స్ కూడా కొన్ని లోకల్ ఛానల్స్ ఉంటాయి, అలాంటివి చెప్పడం జరిగింది. నేషనల్ లెవెల్లో ప్రామినెంట్గా ఏంటంటే అతను యోగేంద్ర యాదవ్ ఉన్నాడు, అతను చెప్పడం జరిగింది. ఆయన ఏంటంటే జనరల్లీ ఎప్పుడైనా బీజేపీకి వ్యతిరేకంగా ఉంటాడు. ఇంపాక్ట్ బాగుందా నార్త్లో? అంటే ఇష్యూ బట్టి ఉంటుంది. ఓకే. సో ఈ టైంలో ఆయన యూపీ ఆయనకి బాగా తెలిసిన ప్రాంతం, యూపీలో ఆయన బాగా తిరిగాడు, ముందు నుంచి కూడా యూపీ మీద పట్టుంది. ఆయన అంచనా కరెక్ట్ అయింది దాదాపుగా, అంతే అయింది. 240-260 అన్నాడు, కరెక్ట్, అంతే దాదాపు కరెక్ట్ అయింది. కానీ ఇక్కడ ఉత్తరం దక్షిణ భారతదేశం నార్త్ సౌత్లో తీసుకున్నప్పుడు అవేర్నెస్, పొలిటికల్ అవేర్నెస్, మీడియా అవేర్నెస్ సౌత్కి ఎక్కువ ఉందా, నార్త్కి ఎక్కువ ఉందా? మీడియా అవేర్నెస్ అంటే మనం పొలిటికల్ అవేర్నెస్, మీడియా అవేర్నెస్ ఇది కొంచెం ట్రిక్కీ క్వశ్చనే. పొలిటికల్ అవేర్నెస్ మనకి నార్త్లో చాలా షార్ప్గా కనిపిస్తుంది. మనకి చాలా వరకు అంటే మనం చూస్తే బీఎస్పీ, ఎస్పీ లాంటి పార్టీస్ అక్కడ చాలా డామినేట్ చేశాయి. మీడియా చూస్తే ఇప్పుడు మూవీస్ అనుకుందాం అనుకోండి, ఇప్పుడు మనకి మూవీస్లో కూడా తమిళనాడులో దళిత్ ఇష్యూస్, కాస్ట్ ఇష్యూస్ని కొంచెం చాలా ప్రామినెంట్గా చూపించడం జరుగుతుంది. తమిళనాడులో, మహారాష్ట్రలో కబాలి, కాలా అని, ఇప్పుడు బైసన్ ఒక సినిమా వచ్చింది. అవును, కొత్తగా కూడా వస్తున్నాయి, ఇంకా వచ్చాయి. కర్ణన్ అని, అసురన్ అని, జై భీమ్ అనే సినిమా, జై భీమ్. అక్కడ మహారాష్ట్రలో కూడా సైరత్ అని ఒకటి. సో ఇక్కడ అంటే హిస్టారికల్గా మనం చూస్తే ఈ ద్రవిడియన్ మూవ్మెంట్లో కూడా కాస్ట్ ఎలిమెంట్ ఒకటి ఉంది. అండ్ ఫూలే అంబేద్కర్ వాద్ ఇక్కడ మహారాష్ట్రలో ఉంది, తెలంగాణ మీద ప్రభావం ఉంది, యూపీ, బీహార్లో కూడా ఉంది. సో ఈ హిందీ సినిమాల్లో కూడా ఇప్పుడు హోమ్ బౌండ్ అనేది ఆస్కర్స్కి నామినేట్ చేశారు ఈ ఏడాది హిందీ సినిమా, అండ్ అది కాస్ట్ ఇష్యూ మీదే. అండ్ హిందీ సినిమాలో కూడా వచ్చింది. సో ఇప్పుడు 1990s ఆ ప్రాంతంలో చూస్తే పెద్దగా కాస్ట్ ఇష్యూస్ మీద రీజనల్ సినిమా అయినా, హిందీ సినిమా అయినా పెద్ద పట్టించుకునేవి కాదు. అంతకుముందు ఎప్పుడో మూకీ ఏరాలో అచ్యుత్ కన్య అనేవి అవి ఒక గాంధీయన్ ప్రిజం తోటి తీయడం జరిగింది. సినిమా వరకు చూస్తే న్యూస్ వరకు ఎట్లా ఉంది? న్యూస్ విషయంలో అంటే మార్పులు జరుగుతున్నాయి. కానీ ఇప్పుడు నేను ఈ ఎగ్జిట్ పోల్స్, ఎలక్షన్ ప్రస్తావన చేసింది కూడా అందుకే, అంటే ఇంకా పని చేయాల్సిన అవసరం ఉంది. సో న్యూస్ నెరేటివ్స్ ఇప్పుడు మొత్తం న్యూస్ నడిచినప్పుడు అంతా కూడా, ఎలక్షన్స్ నడిచినప్పుడు అంతా కూడా మెయిన్ స్ట్రీమ్ న్యూస్ మీడియా అంచనాలు చాలా వరకు తప్పయ్యాయి. అండ్ అది తప్పవడంలో కాస్ట్ ఇష్యూ ఈజ్ ఏ ప్రామినెంట్ ఇష్యూ. దీన్ని ఫ్యాక్టర్ చేయకపోవడం, దీన్ని రిప్రజెంట్ చేయకపోవడం, ఓటర్స్లో ఎస్సీస్, ఎస్టీస్, ఓబీసీస్ వీళ్ళ యాంగ్జైటీస్ ఏంటి, రూరల్ ఏరియాస్లో వీళ్ళు ఎలా చూస్తున్నారు. ఒకవైపు అది కూడా జరిగింది, ఏంటి కోవిడ్ అయింది, చాలామంది ఇళ్ళకపోవడం జరిగింది, అన్ఎంప్లాయ్మెంట్. సో ఈ ఇష్యూస్ సమ్హౌ ఒక డిస్కనెక్ట్ అనేది న్యూస్ మీడియాకి, ప్రజల భావనలకి
అందులో మనకి కనిపిస్తుంది. కనబడుతున్నది. ఇప్పుడు బీసీ రిజర్వేషన్ల విషయంలో తీసుకుందాం మనం. సార్, మీడియాలో వస్తున్న అంశాలు ఒకటి, రాజకీయ పార్టీలు వ్యవహరిస్తున్న తీరు ఒకటి, సుప్రీంకోర్టు చివరికి దీన్ని ఒక లాజికల్ కన్క్లూజన్ తేవచ్చునా? అందులో టైం పడుతుంది అండ్ లాజికల్ కంక్లూజన్ తేవాలంటే మీరు కమిషన్ పెట్టారా అనేది అడిగే సంభావన ఉంది. మరి వీళ్ళు చేసిన సర్వేని వీళ్ళు కమిషన్గా చెప్పగలరా? సెన్సస్ను ఒప్పుకోలేదు సుప్రీంకోర్టు ఆల్రెడీ. సో మేము ఒక సర్వే చేసామంటే మరి సెన్సస్ ఆల్రెడీ ఉంది, సెన్సస్ మళ్ళీ వస్తుంది కూడా, ఇంకో సెన్సస్ ఈసారి కాస్ట్ సెన్సస్ చేస్తారు మళ్ళీ, అండ్ ఆ డేటా కూడా వస్తుంది. సో ఆ డేటాని దాని మీద ఒక కమిషన్ లాంటిది మళ్ళీ పెట్టాల్సి ఉంటుంది. సో ఆ ట్రిపుల్ టెస్ట్ ఆధారంగా చేసేటట్టయితే సుప్రీంకోర్టు ఈ క్వశ్చన్ తప్పకుండా వస్తుంది. మరి ట్రిపుల్ టెస్ట్ ఆధారంగానే చేస్తుందా, మరి ఇంకో ఆధారంగా చేస్తుందా అనేది అది సుప్రీంకోర్టే ఆన్సర్ చేయగలదు. బట్ ప్రస్తుతానికి వాళ్ళు చెప్పింది ట్రిపుల్ టెస్ట్ ప్రకారంగా ఒక కమిషన్ ఎక్స్క్లూజివ్గా లోకల్ బాడీస్లో బీసీ రిజర్వేషన్ ఎలా ఉండాలి అనే క్వశ్చన్ ఆన్సర్ చేయాలి. రైట్ సార్, థ్యాంక్ యూ. ఇక్కడ 2-3 అంశాలు. ఒకటి, బీసీల విషయంలో, బీసీ రిజర్వేషన్ల విషయంలో రాజకీయ పార్టీల ఆలోచన ఏమిటి, రాజకీయ పార్టీలు ఎట్లా ముందుకెళ్తున్నాయని. రెండవది, మీడియా ఎలాంటి ఒపీనియన్ బిల్డప్ చేస్తున్నది అనేది. నాలుగోది, 30 ఏళ్ల కింద ఉన్న వాతావరణానికి ఇవాళకున్న తేడా ఏమిటి, మౌలికంగా వచ్చిన మార్పులు ఏమిటి, వివిధ అంశాలకు సంబంధించిన వాటిపైన వారి విశ్లేషణ, వివరణ ఇది. థ్యాంక్ యూ.